పవన్ కళ్యాణ్ గారు నా దేశం కోసం నా ప్రాణాలు ఇస్తా అన్నారు. చాలా గొప్ప విషయం అది. నేషనలిజం అనే భావన ఉండడం చాలా మంచిది. బట్ అందరూ లీడర్స్ ఎప్పుడు నేషనలిజం గురించే మాట్లాడతారు, కానీ ఇంటర్నేషనలిజం గురించి మాట్లాడే లీడర్ కోసం నేను ఎదురు చూస్తున్నాను. ఈ నేషనలిజం, ఈ బార్డర్స్, ఈ తెలుగోడు, తమిళోడు, ఇవన్నీ కూడా పొలిటీషియన్స్ వాళ్ళ రాజకీయాల లాభాల కోసం సృష్టించుకున్నవి. ఒక లీడర్ పుట్టాలి అంటే వాడికి ఒక గుంపు కావాలి. ఆ గుంపు వాడిని నమ్మి నడవాలి. అలా నడవాలి అంటే వాళ్ళు వేరు వీళ్ళు వేరు అనే భావన కల్పించాలి. వీళ్ళకేదో అన్యాయం జరుగుతుంది అని చెప్పి చూపించాలి. సో ఇలా ఈ నేషనలిజం, ఈ బార్డర్స్, వాళ్ళు వీళ్ళు అనే భావనలు వచ్చేసాయి. అట్లీస్ట్ నేచర్ విషయంలో అయినా మనం ఇంటర్నేషనలిజం ని ప్రమోట్ చేయాలి. అరే చిన్న లాజిక్ రా, నీ కంట్రీ నాశనం అయిపోయింది, ఓవర్ పొల్యూటెడ్ అయిపోయింది, దానివల్ల ఓజోన్ లేయర్ కి బొక్క పడితే యూకే, యుఎస్ లాంటి డెవలప్డ్ కంట్రీస్ కి బొక్క కాదా అది? నీ కంట్రీలో విచ్చలవిడిగా చెట్లను కొట్టేస్తున్నారు, పక్షులను చంపేస్తున్నారు. అది నీ కంట్రీ వరకేనా? మొత్తం గ్లోబ్ కి ఎఫెక్ట్ కాదా? అసలు ఈ కంట్రీస్ అనే భావన పోయి నేచర్ అనే భావనకి రావాలి. వరల్డ్ ఈజ్ వన్ ఫ్యామిలీ అనే థింగ్ కి రావాలి. వరల్డ్ ఈజ్ వన్ ఫ్యామిలీ అని ఎంత ప్రమోట్ చేయగలిగితే నేచర్ ని కాపాడడానికి అంత స్కోప్ ఉంది. నేను వరల్డ్ తిరుగుతూ ఎక్కే ప్రతి కొండ మీద వసుదైవ కుటుంబకం అని రిప్రజెంట్ చేస్తా. దాని అర్థం వరల్డ్ ఈజ్ వన్ ఫ్యామిలీ అని. మీరు కూడా ఈ వరల్డ్ ని ప్రమోట్ చేయండి. మనం అంతా ఒకటే అనే భావనకి రావాల్సిన టైం వచ్చింది. మనందరం కూడా ఒకటై నేచర్ ని కాపాడాల్సిన టైం వచ్చింది.